ఈ గడిచిన రోజు ఈరోజు 27 మే 27 ఆంధ్రుల ఆరాధ్య దైవం తెలుగువాడి కీర్తి ప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేసినటువంటి మహా పురుషుడు యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి జరుగుతున్నటువంటి ఈ మహానాడు ఇది ఒక అద్వితీయమైనటువంటి ఘట్టం. మరి ప్రత్యేకించి గడిచిన 44 సంవత్సరాల మహానాడుకి ఈ మహానాడుకి చాలా వ్యత్యాసం ఉంది. మరి గడిచిన 44 సంవత్సరాల మహానాడు ఒక ఎత్తు అయితే మరి నూతనంగా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఈ యొక్క బాధ్యతలు చేపట్టినటువంటి నారా లోకేష్ గారి సారథ్యంలో జరిగినటువంటి ఈ హైబ్రిడ్ మహానాడు వర్చువల్గా అక్కడ ఏదైతే కేంద్ర కార్యాలయంలో కూర్చుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు, అదేవిధంగా పొలిట్ బ్యూరో, అదేవిధంగా ప్రత్యేకంగా కొంతమంది కార్యకర్తలతో కానివ్వండి, వారు ఇచ్చినటువంటి ఏదైతే ఒక ప్రసంగం సందేశం ఉందో ఈరోజు వాడవాడల క్లస్టర్ పరిధిలో, అంటే ఈ క్లస్టర్ విధానాన్ని కూడా మరి నూతనంగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఎన్నికల సందర్భంలో ప్రతి ఓటు మన పార్టీకి అనుకూలంగా రావటం కోసం మరి ప్రత్యేకించి తీర్చిదిద్దినటువంటి 4 అంచెల ఒక పథకం ఏదైతే ఉందో ఈ క్లస్టర్ విధానం, క్లస్టర్ ఇన్ఛార్జ్, తర్వాత యూనిట్ ఇన్ఛార్జ్, తర్వాత బూత్ ఇన్ఛార్జ్, తర్వాత కేఎస్ఎస్ కుటుంబ సాధికారత సభ్యులు, ఈ విధంగా ఈ 4 కోఆర్డినేషన్లో ప్రతి ఒక్క ఓటర్ని కూడా ప్రభావితం చేయటం కోసం ఈ క్లస్టర్ విధానాన్ని చేపట్టడం జరిగింది. మరి ఎక్కడో ఒక చోట రాష్ట్రంలో ఒక చోట మహానాడు పెట్టి ఇక్కడి నుంచి బస్సుల్లో, లారీల్లో, అదేవిధంగా వాహనాల్లో తరలించి అక్కడ మొక్కుబడిగా హాజరు వేయించుకుని ఏదో ఒక 2 గంటలు 3 గంటల పాటు అక్కడ ఉండి వెనక్కి వచ్చే విధానం కాకుండా మరి ఈరోజు గడిచిన 2 రోజులుగా వాడవాడలా ఒక పండగలాగా ఈరోజు మహానాడు కార్యక్రమాన్ని వాడవాడలా కూడా 2 రోజులు మరి ఎంతో ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక చోటకి వచ్చి పెద్ద స్క్రీను పెట్టుకుని మరి ఆ రాష్ట్ర స్థాయిలో నాయకులు ఇచ్చినటువంటి సందేశాన్ని విని ఒక రకమైనటువంటి జోష్ మరి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ మహానాడు ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఎందువలనంటే ఆ విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి జోషు ప్రతి కార్యకర్తకి ఏర్పడింది. మరి ఈరోజు ఆకివీడు మండల స్థాయిలో 3 చోట్ల దాదాపుగా 3 చోట్ల కలిసి 2 రోజులు కూడా దగ్గరగా 3-4 వేల మంది మరి ఈరోజు మహానాడు ఈ మినీ మహానాడుల క్లస్టర్ పరిధిలో ఏర్పాటు చేసే ఈ యొక్క మహానాడు కార్యక్రమానికి విచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి మరి ఈ సందేశాలు విని మరి ప్రభావితులు అయ్యారంటే మరి ఇది పార్టీకి ఒక జవసత్వాలు వచ్చే విధంగా ఉందని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు. మరి ఒకచోట కూర్చుని ఆ యొక్క సందేశాలని కిందకి పంపి మరి కిందనున్నటువంటి కార్యకర్తలు ఇక్కడ ఎంతమంది పాల్గొంటున్నారో అనుక్షణం మానిటరింగ్ చేసేటువంటి విధానం మరి ప్రపంచంలో ఈ విధమైనటువంటి కార్యక్రమం ఎప్పుడు ఎక్కడ జరిగి ఉండదని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నభూతో నా భవిష్యత్తు అన్న రీతిలో మరి దాదాపుగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది మరి ఈ క్లస్టర్ పరిధిలో కార్యకర్తలు ఒకచోట మరి ఉండి ఎక్కడికక్కడ ఆ యొక్క ఈ వర్చువల్ విధానంలో మరి మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు కూడా ఎంతో సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం ముందుకెళ్ళిందని ఇప్పుడే మనకి మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మరి ఇటువంటి కొత్త విధానాలను తీసుకురావడంలో దిట్ట
నారా లోకేష్ గారు మరి ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు ఉండి నియోజకవర్గంలో మన త్రిపుల్ గారి తనయుడు మరి భరత్ గారి సారథ్యంలో ఉండి నియోజకవర్గంలోని ప్రతి క్లస్టర్లో కూడా చక్కటి కోఆర్డినేషన్తో ఈ కార్యక్రమం జయప్రదం అయిందంటంలో ఎంత మాత్రం సందేహం లేదు. మరి రానున్న రోజుల్లో కార్యకర్తలందరూ కూడా స్థానిక సంస్థల్లో మరి ఇదే సత్తా చాటి మరి గెలుపుని కైవసం చేసుకుని మరి మన యొక్క కార్యకర్తల యొక్క కష్టాన్ని మరి అధిష్టానానికి కానుకగా ఇష్టానికి మనం అందరం కూడా శపథం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.